ఫ్రెండ్స్, సంజన గారి విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఏంటి? అసలు ఈ విషయం గనక తెలుసుకుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. 'బిగ్ బాస్' మాస్టర్ ప్లాన్ ఇలా ఉందా అంటే యెస్, ఇలానే ఉంది అని చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏం జరిగిందంటే ఈ వారం గనుక చూసుకున్నట్టయితే ఏకంగా నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే కొంతమంది ఆహ్, చాలా పాపులర్ రివ్యూవర్స్ కానీ, లేకపోతే వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్స్‌లో కానీ 'డెమాన్ పవన్' మంచి ఓటింగ్‌తోనే ఉన్నాడు. కానీ అక్కడ వాళ్ళు పెట్టే ఓటింగ్‌లో కనుక చూసుకున్నట్టయితే 'డెమాన్ పవన్', 'ఇమాన్యుయల్', 'తనూజ' అండ్ 'కళ్యాణ్' నలుగురితో ఉన్నాడు. కానీ 'డెమాన్ పవన్' ఏంటంటే 'డెమాన్ పవన్‌కి, సంజనాకి, భరణికి జస్ట్ 1% తేడా ఓటు మాత్రమే ఉంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఇది ఒక షాకింగ్ విషయం అనే చెప్పాలి. అంటే ఎలా అంటే 7% డెమాన్ అనుకోండి. ఓకే. 6% సంజన, 5% భరణి గారు, 4% లేదా 3.8% సుమన్ గారు. అలాగా జస్ట్ పాయింట్ ఉన్నారనమాట. అయితే ఏమైందంటే ఇక్కడ డెమాన్‌కి కలిసొచ్చిన విషయం ఏంటి? సంజన గారికి కలిసొచ్చిన విషయం ఏంటి అనేది గనక చూస్తే డెమాన్‌కి ఈ వీకే అంటే జస్ట్ ఒక 3, 4 1 వీక్ బ్యాక్ అనుకుందాం. అంటే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది కదా! సో, రితు బయటికి వెళ్ళటము. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్తే, ఆ కంటెస్టెంట్ గురించి వాళ్ళు బాగా నమ్మిన వ్యక్తుల గురించి నెగెటివ్‌గా మాట్లాడతారు. శివాజీ గారు కానీ, లేకపోతే ఆయన చూపించే వీడియోస్ కానీ. కానీ మ్యాటర్ ఏమైంది అంటే, శివాజీ గారు డెమాన్ పవన్‌ని నెక్స్ట్ లెవెల్‌లో లేపొదిలారనమాట. రితు ఇంటర్వ్యూ చేసే విషయంలో. సో, రితుకున్న కొంత ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో అసలు ఇంకో మాట చెప్పాలి అంటే, డెమాన్ విషయంలో చాలామంది ఓట్లు వేద్దాం అనుకుని కూడా రితుతో తన రిలేషన్ కానీ, రితుతో తన ట్రాక్ గాని నచ్చక ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, అదే కంటిన్యూ అవుతుందేమో, డెమాన్ కూడా ఎళ్ళిపోతాడేమో అన్న వార్తలు బాగా లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. డెమాన్ ఎలిమినేషన్, డెమాన్ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని బిగ్ బాస్ పెట్టటము. ఇలా రకరకాలు. అంటే సుమన్ శెట్టి గారు కన్ఫర్మ్‌గా ఎలిమినేట్ అయిపోతారని తెలుసు. కానీ సుమన్ శెట్టితో పాటు ఒకటి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఏదైనా జరిగితే అది డెమాన్ పవన్ అనుకున్నారు. అప్పుడు టాప్ 5 ఎలా ఉంటుంది? భరణి, సంజన, ఇమాన్యుయల్ అండ్ తనుజ, కళ్యాణ్ వీళ్ళు ఎళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ విషయం ఏంటి అంటే భరణి, సుమన్ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. సంజన అండ్ డెమాన్ పవన్ టాప్ 5లోకి వెళ్ళిపోయారనమాట. నిజం చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ కూడా టాప్ 5కి అర్హులేనండి. కాకపోతే నేనేమనుకున్నానంటే ఈసారి సీజన్ అనేది ఊహించని ఇది చదరంగం కాదు. ఇది రణరంగం. ఓకే. బయటకెళ్ళిన వాళ్ళు చాలా మంది రీ ఎంట్రీ ఇచ్చారు. చాలా హింట్స్ ఇచ్చారు. ఆడియన్స్ హింట్స్ ఇచ్చారు. సో, దాంతో కళ్యాణ్ తన గేమ్ మార్చుకున్నాడు. అలాగే తనూజ తన గేమ్ మార్చుకుంది. భరణి గారు మార్చుకున్నారు. అందరూ మార్చుకున్నారు. సో, నేనేమనుకున్నానంటే సుమన్ శెట్టి గారిని సింగిల్ ఎలిమినేషన్ తీసి సూపర్ 6నయితే పంపించాలనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ బిగ్ బాస్ కూడా అదే ప్లాన్ చేశాడంట. కానీ మ్యాటర్ ఏమైంది అంటే ఇక్కడ సూపర్ 6కి వెళ్ళాలి అంటే అక్కడ బిగ్ బాస్ అనుకున్న విషయం ఏంటి అంటే ఓటింగ్ ద్వారా కాకుండా ఎవరైతే ఈ వారం ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళు గనక టికెట్ టు ఫినాలే రేస్ గనక సాధించి ఉండుంటే మేబీ అప్పుడు ఈ యొక్క సూపర్ 6 అనేది వెళ్ళడం జరిగుండేది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారు గాని, సంజన గారు గాని గెలిచారనుకోండి. అప్పుడు ఇంకొక మెంబర్ వెళ్ళిపోయేవారు. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయేవారు. లేదు సుమన్ శెట్టి గారే గెలిచారనుకుందాం కాసేపు. అప్పుడు భరణి గారు ఒక్కళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. సుమన్ శెట్టి గారు సూపర్ 6లోకి వెళ్ళిపోయేవారు. అంటే మీకు అర్థమవుతుందా? ఓన్లీ ఓన్లీ మన ఓటింగ్ ప్రకారం వెళ్ళిన వాళ్ళని 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే, ఈ టికెట్ టు ఫినాలే సెకండ్ రేస్ ఆడిన వాళ్ళని ఒకళ్ళని బిగ్ బాస్ సెలెక్ట్ చేసి సూపర్ 6కి పంపిస్తారనమాట. అయితే ఇక్కడ ఇంకొక ప్లాన్ ఏం చేశాడు బిగ్ బాస్ అనేది గనుక చూస్తే, సంజన గారు 2-3 టైమ్స్ మనకి చూపించిన ఎపిసోడ్స్‌లో గానీ, మల్టిపుల్ టైమ్స్ లైవ్‌లో చూపించినప్పుడు కానీ, నేను టాప్ 5కెళ్ళాలి. టాప్ 5కెళ్ళిన తర్వాత నేనేదో ఒక రకంగా టాప్ 3కెళ్ళిపోయి నేను అమౌంట్ తీసుకొని బయటకొచ్చేయాలి అనేసి ఆవిడ అనడం చాలా సార్లు జరిగింది. అంటే ఆవిడ ఎటు గెలవదు అని ఆవిడకి తెలుసు. కానీ షీ వాంట్స్ టు చేంజ్ ద గేమ్. గేమ్ చేంజ్ చేయాలనుకున్నారు. అందుకనే బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేశాడంటే, అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ ప్రీ ఫైనల్ గానే అంటే ఫస్ట్ టికెట్ టు ఫినాలే జరగక మునుపే ప్లాన్ చేశారనమాట. కానీ ఏం జరిగిందంటే
టాపర్స్కే టికెట్ టు ఫినాలే దక్కింది. ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న కళ్యాణ్‌కి, సెకండ్ పొజిషన్‌లో ఉన్న తనుజకి వీళ్ళకే దక్కిందనమాట. అయితే సంజన విషయంలో ఏం జరిగిందంటే నిజం చెప్పాలంటే ఇక్కడ సంజన గారికి డబ్బులు కొంచెం చూపించి, ఓకే. ఒక గోల్డెన్ సూట్‌కేస్ అనో, లేదా సిల్వర్ సూట్‌కేస్ అనో చూపించి, మీరు గనక టాప్ 5కి వెళ్ళాలి అనుకుంటే, ఈ మనీని మీరు తీసుకోకుండా ఉండాలి. అప్పుడు మీరు సూపర్ 6కి వెళ్తారు అంటే, అక్కడ డబ్బు ఆశ చూపించి, అంటే మీరు సంపాదించుకున్న పాయింట్స్ ఉన్నాయి చూసారా? 2,00,000, 1,00,000, 2,50,000 లాక్స్ ఇవన్నీ మర్జప్ చేసి ఒక అమౌంట్ పెడదాం అనుకున్నారట బిగ్ బాస్ వాళ్ళు. అనుకోని ఆ తర్వాత పంపించాలని అనుకున్నారట. కానీ ఇదంతా కూడా ఫైనల్‌కి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడే మనీ ఆఫర్ చేసేస్తే ఇక ఫైనల్‌కి ముందు పేపర్ అయినా లీక్ అయిపోయినట్టు, లేదంటే వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అవుతారు కదా! ఎవరు ఏంటి అనేసేసేసి. సో, అలా అనమాట. అయితే ఇప్పుడు మనకొక విషయం అయితే క్లారిటీగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే లాస్ట్‌లో అంటే ఆహ్, మనకి 7:00కి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ భరణి, సంజన గారు పక్క పక్కన ఉంటే సంజన గారు టాప్ 5. ఓకే. లేదు భరణి అండ్ డెమాన్, పవన్ ఉంచున్నారనుకోండి పక్క పక్కన. అంటే లీస్ట్ అప్పుడు డెమాన్ టాప్ 5, ఓకే. సంజన గారు టాప్ 4, ఇమాన్యుల్ టాప్ 3, 1 అండ్ 2 నేను చెప్పలేను. ఎందుకంటే ఏదైనా జరగొచ్చు. మోస్ట్‌లీ ఇప్పుడున్న అన్‌అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే తనుజ ఇస్ సెకండ్ పొజిషన్ అండ్ కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్. జస్ట్ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఒక్క 2-5% మాత్రమే తేడా ఉంది. అయితే ఇప్పుడు సంజన గారు లోపల ఉండడంతో ఇది తనూజకి ఒక రకంగా చెప్పాలంటే గ్రేట్ న్యూస్. ఎందుకంటే భరణి ఎళ్ళిపోయిన తర్వాత చాలామంది భరణి ఫ్యాన్స్ ఖచ్చితంగా తనూజకైతే ఓట్స్ వేస్తారు. ఓకే. మరి ఖచ్చితంగా వేస్తారా అంటే ఒక 5 కొంతమంది ఏమవుతుందంటే కళ్యాణ్‌కి సంబంధించి కూడా ఫ్యాన్స్ ఓట్స్ వేస్తున్నారు. అంటే జెన్యూన్‌గా చెప్పాలి అంటే తనూజని, భరణిని ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు కొంతమందైతే, కేవలం భరణిని మాత్రమే ఇష్టపడే వాళ్ళు కొంతమందున్నారు. సో, ఆ భరణిని మాత్రమే ఇష్టపడే వాళ్ళు మాత్రం కళ్యాణ్‌కి వేస్తున్నారు. తనూజ, భరణి బాండింగ్ ఇష్టపడే వాళ్ళు మాత్రం తనూజకి వేస్తారు. అంతే కరెక్టే. ఎందుకంటే మన ఛానెల్‌లోనే కామెంట్స్ చూసినట్టయితే చాలామంది తనూజ యెస్. భరణి గారి విషయంలో యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవట్లేదు. మాకు భరణి గారే ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మన ఛానెల్ అనే కాదండి. చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో భరణి గారిని ఇష్టపడే వాళ్ళలో కొంతమంది తనూజని, భరణిని బాండింగ్ వాళ్ళకి సంబంధించి కనెక్ట్ అయితే, మరి కొంతమంది భరణి గారిని ఒరిజినల్‌గా లైక్ చేసేవాళ్ళు ఉన్నారనమాట. అంటే కొంచెం ఇష్టపడే వాళ్ళు అయితే ఉన్నారు. మొన్న ఆడియన్స్‌లో కూడా ఒక ఇద్దరు, ముగ్గురు బిగ్ బాస్‌కి సంబంధించి వచ్చారు. సో, ఆ రకంగా అయితే చూసుకున్నట్టయితే ఇది మంచి బూస్ట్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద బూస్ట్ ఏంటంటే, సంజన టాప్ 5కి వెళ్ళినప్పటికి కూడా, సంజన ఫ్యాన్స్ సంజనకి వెయ్యం మేము. ఎట్లాగైనా సరే రన్నర్‌గా అయినా సరే మా ఇమాన్యుల్ రావాలి అని చెప్పేసేసి సంజన ఫ్యాన్స్ చాలామంది ఇమాన్యుల్‌కి వేసేస్తున్నారు. ఎందుకంటే టాప్ 5కి వెళ్ళిపోయిన తర్వాత ఏ పొజిషన్‌కొచ్చినా ఒకటే. టాప్ 5 ఒక లెక్క, విన్నర్ ఒక లెక్క, రన్నర్ ఒక లెక్క అంతే. ఇంక 3 వచ్చామా, 4 వచ్చామా, 5 వచ్చామా ఇది అసలు పట్టింపే లేదు. నాకు సరుకు పట్టుకొని చేతులు పట్టుకొని ఎవరిద్దరు వెళ్లారా అనేదే మెయిన్ మ్యాటర్ అన్నమాట. సో, ఆ రకంగా సంజన గారు ఉండడంతో అటు ఇటు తేడానే, అటు తేడానే. అండ్ సంజన గారు ఎలిమినేట్ అవ్వకుండా టాప్ 5కి వెళ్ళడమే పెద్ద షాకింగ్ విషయం. ఎందుకో చెప్పనా? ఎందుకంటే అందరూ కూడా భరణి గారు టాప్ 5 అనుకున్నారు. డెమాన్ గాని, సంజన గారే ఎలిమినేట్ అయిపోతారు సుమన్ శెట్టితో పాటు అనుకున్నారు. కానీ సంజన గారు సేవ్ అయిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.